జపమాలరాణి అపులన్ కాపాడరావమ్మా. జపమాలరాణి అపులన్ కాపాడరావమ్మా. జపమాలరాణి అపులన్ కాపాడరావమ్మా.
ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. పునీత లూకా రాసిన పరిశుద్ధ సువిశేషంలోని భాగము 11వ అధ్యాయము 27 నుండి 28 వరకు. ఆయన ఇట్లు పలికినప్పుడు జనసమూహంలో ఒక స్త్రీ, నిన్ను మోసిన గర్భమును నీకు పాలిచ్చిన స్థానములను ధన్యమైనవి అని ఎలుగెత్తి పలికెను. కానీ యేసు దేవుని వాక్కును ఆలకించి దాన్ని పాటించువారు మరింత ధన్యులు అనిను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, ఈరోజు తల్లేని శ్రీసభ ప్రపంచమంతా కూడా ఫాతిమా మాత పండుగను చేసుకుంటూ ఉంటుంది. ఫాతిమా మాత అనేది ఎవరో కాదు, పోర్చుగల్ దేశంలో ఫాతిమాపురిలో ఆమె 3 పిల్లలకి, చిన్న పిల్లలకి కనిపించి తన ప్రేమని చాటుకునింది. 1947 సంవత్సరంలో మే నెల 13వ తారీఖున ఆమె జెసింతా, లూసీ, ఫ్రాన్సిస్ వీరికి 5 పర్యాయములు కనిపించి ఈ ప్రపంచంలో జరిగే విషయాలన్నిటి కూడా ఆ పిల్లలకి ఎరుగుపరిచింది. ఆ సంటి పాపలు ఆ తల్లిని చూసినప్పుడు మహా ఆనందించినారు. వాళ్ళు ఆనందించిందే కాకుండా ప్రపంచమంతా వెళ్ళి వాళ్ళకు తోచిన వాళ్ళకంతా కూడా ఈ సందేశాన్ని అందించినారు. ఆమె ఇలా కోరుకుంటుంది, పాపం అనేది పెరిగిపోతూ ఉంటుంది, ప్రార్థన చెయ్యండి, నా కుమారుడు ఎక్కువగా బాధపడుతూ ఉన్నాడు, ఈ ప్రపంచం ఎలా జరగబోతుందో అని చెప్పి నేను ఆందోళన పడుతున్నాను అని చెప్పి ఆ తల్లి ఆ 3 కూడా ఆదేశించింది, వెళ్ళి చెప్పమని చెప్పి కోరుకునింది. ఆమె కోరుకున్న తర్వాత ఈ జపదండ అనేది ఎక్కువగా చెప్పబడింది. ఈ జపదండ అన్నది ఆ తల్లి చేతిలో ఉన్నది కాబట్టి ఆ జపదండ యొక్క భక్తిని ఈ ప్రపంచం అంతా చాటుతూ ఉన్నారు. ఈరోజు తల్లిని శ్రీసభ ఒక ఫాతిమా మాతనే కాదు, ఈ మేనలంతా కూడా స్త్రీల మాసంగా కొనియాడుతూ ఉంటుంది. స్త్రీలు అన్నది మనకు బాగా తెలుసు. మన తల్లి మొదటిగా మనం చెప్పాలా, మన తల్లి యొక్క ప్రేమ అంతులేనిది. తల్లి బిడ్డని ఎలాగ ప్రేమిస్తుందని చెప్పి మనకు అందరూ బాగా తెలుసు. ప్రభం పిల్లరా, ఈ తల్లి మన కన్న తల్లి ఒక రకంగా ఉంటే, ఈ మానవాళికి అందరు కూడా ఉండే ఒక తల్లి మరియ తల్లి ఈ ప్రపంచానికే తల్లిగా ఉండి తన కుమారుని మనకి ఇచ్చి మన పాపం కొరకు పశ్చాత్తాపడమని ఆమె పదే పదే కోరుకుంటుంది. మరియ తల్లి యొక్క ఎడల మన ప్రేమను మనం చాటుకున్నప్పుడు ఈ జపదండ అనేది మన చేతిలో ఉంటూనే ఉంటుంది. ఆమె స్త్రీలందరిలో గొప్పది కాబట్టి ఈ మాసమంతా కూడా స్త్రీల మాసంగా తల్లి శ్రీసభ అప్పగించేదే కాకుండా ఈ జపదండని మన చేతిలో ఉంచుకొని జపించినప్పుడు సాక్షాత్తు ఆ తల్లి మన వైపే వండుకొని మనతో పాటు వండుకొని మన కోసం ప్రార్థన చేస్తూ ఉంటుంది. ప్రభం పిల్లరా, ఈ జపదండ అనేది ప్రతి క్రైస్తవుడి యొక్క చేతిలో ఉండాల్సిన ఒక ఆయుధం. ఇది ఆ రోజుల్లో మనం చూస్తాం. ఈ ఆయుధం అన్నది ఒక మిలిటరీ వాళ్ళ చేతుల్లో, సైనికుల చేతుల్లోనూ లేదు పోలీసు వాళ్ళ చేతిలో ఉంటా ఉంటుంది. ఎంతవరకు ఆయుధాలు వాళ్ళు ఉంచుకొని నడుస్తూ ఉంటే ఈదుల్లో కానీ రోడ్ల మీద కానీ ఎవరు కూడా దరిదాపులకు రారు, చూస్తేనే భయపడుతూ ఉంటారు. ఈ ఆయుధాన్ని మోసుకొని తిరిగే ఒక వ్యక్తి చూసి వాళ్ళు జడుస్తూ ఉంటారు. ప్రభం పిల్లరా, కానీ దానికన్నా అది మిక్కిలి ప్రేమ కలిగింది ఆయుధం, శక్తి కలిగిన ఆయుధం ఈ జపదండ. ప్రభం పిల్లరా, ఈ జపదండను మన చేతిలో ఉంచుకొని జపిస్తూ ఉంటే ఈ ఆయుధాలతో పనే లేనే లేదు. ముఖ్యంగా చరిత్రని మనం చదువుతూ ఉంటాం. ప్రభం పిల్లరా, ఒక్కసారి లూయిస్ పాస్టర్ అనే వ్యక్తి మనకందరికీ తెలుసు. ఈ మెడికల్ డాక్టర్, పెద్ద గొప్ప డాక్టర్, ఎన్నో మందులు కనిపెట్టిన వ్యక్తి. ఆయన ఒక్కసారి పారిస్ నుంచి బయలుదేరి ట్రైన్లో వెళ్తూ ఉంటున్నాడు. ఈ చుట్టూ ఉండే చిన్న పిల్లలందరూ కూడా, అంటే వయసులో ఉండేవాళ్ళందరూ కూడా ఆయన చుట్టూ తిరిగి డ్యాన్సులు వేస్తున్నారు, డ్రామాలు వేస్తున్నారు. కారణం ఏంటంటే ఆయన గొప్ప వ్యక్తి ముసలి ప్రాయంలో జపదండ చేసుకుంటూ వెళ్ళి చూసి వాళ్ళు ఆయన్ని హేళనం చేస్తూ ఉంటున్నారు. హేళనం చేసిన తర్వాత ఆయన పిలిచి అంటారు, అయ్యా నువ్వు డ్యాన్స్ చేసి చూద్దాం, మేము కూడా డ్యాన్స్ చేస్తాం అంటున్నారు. అన్నప్పుడు నువ్వు ఎవరో చెప్పు
మేము కూడా మీతో పాటు డ్యాన్స్ చేస్తాం అని చెప్పి ఆయన్ని పదే పదే అడిగినప్పుడు తన షర్ట్లో ఉండే ఆ విజిటింగ్ కార్డుని తీసి చూపిస్తూ ఉంటున్నాడు. ఆ విజిటింగ్ కార్డులో ఆయన లూయిస్ పాస్టర్ అని ఆయనే ఈ మందులన్నీ కనిపెట్టినాడని చెప్పి దాంట్లో ఉండే ఆ వాక్యాన్ని చదివినప్పుడు అందరూ కూడా సద్మడిగిపోయినారు. ప్రభు పిల్లరా, ఇలాంటి గొప్ప వ్యక్తి తన చేతిలో జపదండ పెట్టుకొని ఈ ప్రయాణం చేస్తూ ఉంటున్నాడని చెప్పి వాళ్ళు ఆశ్చర్యపడినారు. అలాగే ప్రభు పిల్లరా, మన జీవితంలో కూడా ఈ ప్రయాణాలు చేసుకుంటూ ఉండే సమయంలో ఈ జపదండను మన చేతిలో పెట్టుకొని జపదండ చెప్పుకుంటూ మనం ఉంటే మనకి ఏ ఆపత్తు ఉండదు, ఏ సైతాన్ మన దరిదాపులకు రానే రాదు. క్రైస్తవ విశ్వాసం అనేది బలపడుతూ ఉంటుంది. ప్రభు పిల్లరా, ఈ ఫాతిమా మాత కనిపించినప్పుడు ఆమె చేతిలో జపదండ ఉండింది. అందుకే ప్రతి 10 మంగళవార్త జపాలు చెప్పిన తర్వాత, ఓ నా జేస్వా, నా పాపాలు క్షమించండి, నరక నిపుణులను కాపాడండి, సకల ఆత్మలకు ముఖ్యముగా విశేషముగా ఎవరికి అవసరమో వాళ్ళని మోక్షానికి తీసుకువెళ్ళండి అని చెప్పి ఈ ప్రార్థనే స్వయంగా మరీ తల్లి మనకు నేర్పింది. ప్రభు పిల్లారా, అందువల్లనే ప్రతి జపం దండ చెప్పినప్పుడు ఈ ప్రార్థన మనం చెప్తూ ఉంటున్నాం. ఇది మోక్షానికి అంటే పరలోకానికి భూలోకానికి ఒక నిత్యంలాగా తయారవుతూ ఉంటుంది ఈ జపదండ. అందువల్ల ఈ జపదండ ద్వారా మనం మోక్షానికి వెళ్ళటానికి చాలా సాధ్యమవుతుంది, తేలికవుతుంది. ఆ తల్లి మనతో పాటు ఉంటుంది. ప్రభు పిల్లరా, సైతాన్లు పారదోలుతుంది, ప్రయాణంలో మనం కాపాడుతుంది, పరలోకానికి భూలోకాన్ని ఒక నిత్యంలాగా మనకు తయారవుతుంది. ఒక్కొక్క 10 పూసలు జపదం చెప్పినప్పుడు మనం మోక్షానికి అరుగులవుతున్నాం. ప్రభు పిల్లరా, అందువల్ల మనం ఈ ప్రార్థన చేసినప్పుడు ఆ మరీ తల్లిని చూసి విశ్వాసంతో మనం ప్రార్థన చేయాలా. ఆ మరీ తల్లి కేవలం ఒక మామూలు తల్లియే కాదు, ఆమె ప్రభుని కన్న తల్లి కాబట్టి మనకందరూ కూడా తల్లిగానే ఉంటుంది. గురువులకు తల్లిగా ఉంటుంది, విశ్వాసాలందరికీ తల్లిగా ఉంటుంది, శ్రీ సభ తల్లిగా ఉంటుంది. ఆమె తల్లిగా ఉండి మనల్ని నడిపిస్తూ ఉంటుంది. ప్రభు పిల్లరా, ఈ ఫిలిప్పైన్స్ దేశంలో ఒక్కసారి అక్కడ పరిపాలన చేస్తూ ఉండే వ్యక్తి ఒక సర్వాధికారిలాగా ప్రజల్ని అణిచివేత ధోరణిలో నడిపిస్తూ ఉన్నప్పుడు ఆయన బేరంగలతో తుపాయికలతో బయటకు వచ్చినప్పుడు ఈ ప్రజలందరూ కూడా జపదండతో ఎదురేగినారు. ప్రభు పిల్లరా, అందువల్ల ఆయన ఓడిపోయినాడు, ప్రజలందరూ గెలిచినారు. కారణం ఏంటంటే వాళ్ళ చేతిలో ఉన్న ఆయుధం ఈ జపదండ. అందువల్ల ప్రభు పిల్లరా, ఈ జపదండ మాసం మే నెలలో మనం చేస్తూ ఉన్నప్పుడు ప్రతిరోజు కూడా ఆ తల్లిని చూసి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. స్త్రీలందరిలో ధన్యురాలు నీవు అని చెప్పి ఎలిజబెత్ అమ్మ చెప్పిన వాక్యాన్ని మన మనసులో ఉంటుకోవాలి. స్త్రీలు అన్నప్పుడు ఇది ముఖ్యంగా మే నెల అనేది స్త్రీల మాసంగానే ఉంటుంది. ప్రభు పిల్లరా, మనం ఎలాగా 10 మంది కూడి ఈ స్త్రీలందరూ కూడా కలిపి కూర్చొని మనం ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా ఆ మరియ తల్లి యొక్క దీవెనలు మనం పొందుతూ ఉంటున్నాం. ఆ తల్లి తల్లిగా ఉండి మనం నడిపిస్తూ ఉంటుంది. ఆ తల్లి ఒక కుటుంబంలో కంటికి కనిపించడానికి తల్లిగా ఉండి ప్రతి బిడ్డను కూడా కంటి రెప్పలా కాచి కాపాడుతుంది. ప్రభు పిల్లరా, అందువల్ల మనకి ఈ జపదండ అనేది అవసరం. ఈ జపదండ లేకుండా మన జీవితంలో మనం ఏ రకంగా కూడా ఏది కూడా సాధించలేము. ప్రభు పిల్లరా, ఒక్కసారి ఒక ఫాదర్ గారు ఈ జపదండ గురించి ప్రసంగం చేస్తూ ఉంటున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఈ జపదండ చేస్తూ ఉంటే కుటుంబాల్లో కష్టం రాదు, బాధలు రావు, ఇబ్బందులు రావు, శోధనలు రావు, ఏది ఉండదు. ఈ జపదండ కుటుంబాన్ని కాపాడిద్ది అని చెప్పి చెప్తానే ఉంటున్నాడు. ప్రభు పిల్లరా, ఇది ఒక తల్లి వింటూ ఉంటుంది, కన్నీరు విడిచి ఏడుస్తూ ఉంటుంది ఓ పక్కన కూర్చొని. కారణం అంటే కుటుంబంలో పడే బాధ, కుటుంబంలో ఉండే వేదనలు, తన భర్తతో పాటు ఆమె పడే కష్టాలు, తన బిడ్డలతో పాటు పడే కష్టాలు ఇవన్నీ కలుసుకొని ఫాదర్ గారి ప్రసంగం వింటూ ఉంటుంది. ఇక్కడ ఇలాగా ఆమె మూల కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఒకరోజు ఆమె ఈ ప్రసంగాలన్నీ కొన్ని రోజులు వినిన తర్వాత ఫాదర్ గారి దగ్గరికి వచ్చి ఆమె చెప్తూ ఉంటుంది, స్వామి, మా భర్త చాలా త్రాగుబోతుగా ఉంటున్నాడు, ఒక పని చేయటం లేదు, ఒక పని చేసి రూపాయి సంపాదించ వచ్చినా తను త్రాగుబోతానికి సరిపోతుందా, కానీ నా కుటుంబం చాలా కష్టంలో మునిగిపోతూ ఉంటుంది, నా బిడ్డలు నేను చూడలేకపోతున్నాను స్వామి, అందువల్ల నాకు ఏదో ఒక దారి చెప్పండి అని చెప్పి ఆ ఫాదర్ గారిని బతిమలాడింది. అప్పుడు ఫాదర్ గారు ఒక జపదండ తీసి, అమ్మా, మీ ఆయన నిద్రించేదానికి ముందు నిద్రించిన తర్వాతను ఏదో రకంగా ఆ దిండి కింద జపదండ పెట్టమ్మా, పెట్టినామంటే ఒకవేళ ఆయన మనసు మార్చుకోవచ్చు అట్టని చెప్పి ఆయన ఓదార్చి ఆమె కోసం ప్రార్థన చేసి పంపిస్తున్నాడు. పంపించిన తర్వాత అది విశ్వాసంతో తీసుకున్న తల్లి ఆ జపదండ చాలా జాగ్రత్తగా పెట్టుకొని ఆడికి వెళ్ళి
ఆయన త్రాగి వచ్చి చిందాబంద చేసి కుటుంబాన్ని అల్లరి చేసిన తర్వాత భోంచేసి పండుకున్నాడు. పండుకున్న తర్వాత ఈ జపదండ తీసుకెళ్ళి ఆయన తల కింద పెట్టిన తర్వాత ఉదయం లేచినాడు, కోపంతో లేచినాడు, మళ్ళీ దిండిని తీసి పడేసినప్పుడు ఆ జపదండ కింద పడింది. జపదండ కింద పడిన తర్వాత ఆయనకు మహా కోపం వచ్చింది. ఎవరి జపదండ పెట్టింది అటని చెప్పి కేకలేసినాడు. ఆమె జడిసి బయటికి నిలుచుకునింది. తర్వాత రెండో రోజు అలాగనే ఆయన త్రాగి వచ్చినాడు, తిన్నాడు, మళ్ళీ మనసు ఎక్కి పండుకున్న తర్వాత ఈ విశ్వాసం కలిగిన భార్య తీసుకెళ్ళి ఆ జపదండని మళ్ళీ ఆయన తలగందనే పెట్టిన తర్వాత మళ్ళీ ఆయన తెల్లారి లేచినాడు, ఇటు అటు మాట్లాడినాడు, నోటికి వచ్చినట్టు మాట్లాడిన తర్వాత ఈ దిండిని దూరంగా పడేసిన తర్వాత మళ్ళీ జపదండ కింద పడిన తర్వాత ఏంటి నా కోసం ఈ జపదండ తీసి పెడుతున్నావా, ఇంకొకసారి నేను చూసినానంటే నేను చంపేస్తాను అట్టని చెప్పి బెదిరించిన తర్వాత ఆమె బాధపడుకుంటూ జపదండ మీద ఉండే విశ్వాసంతో ఆమె మౌనంగానే ఉండిపోయింది. తర్వాత మూడవ రోజు మళ్ళీ అలాగని చేస్తూ ఉన్నప్పుడు ఈ జపదండని తీసుకెళ్ళి ఆ దిండు కింద పెట్టిన తర్వాత మూడో రోజు కూడా అలాగని ఆయన మహా కోపంతో ఆమెను పుట్టేదని ప్రారంభించినాడు. కానీ ఆమె చెప్పింది, అయ్యా నేను రోజు గుడికి వెళ్తున్నాను, రోజు ప్రార్థన చేస్తున్నాను, రోజు ఫాదర్ గారు చెప్పే ప్రసంగాన్ని వింటున్నాను, ఆ మరియ తల్లి పాదాల కళ్ళ నుంచి నీకోసమే ప్రార్థన చేస్తున్నాను. ఫాదర్ గారిని అడిగినాను, నా పరిస్థితి చాలా దీనంగా ఉంటుంది, కష్టంగా ఉంటుంది, బాధగా ఉంటుంది అట్టని చెప్పి వేడుకున్నప్పుడు ఆయన ఈ జపదండిచ్చి నీ తల కింద పెట్టి ఒక్కసారి ప్రార్థన చేసుకోమ్మా అట్టని చెప్పి నాకు ఇచ్చినాడు స్వామి అయ్యా. అందుకు అల్లా నీకు ఇలా చేస్తా వచ్చాను. ఇప్పుడు ఈ 3 రోజులు జపదండ పెట్టి నువ్వు మనస్సు మార్చుకోకపోతే ఇంకా నీకు మనస్సు మార్చుకునే అవకాశమే లేదని చెప్పి అనుకొని నా బిడ్డలతో పాటు నా అమ్మగారింటికి వెళ్ళిపోతున్నాను అని చెప్పి ఆ పిల్లలను చేతులు తీసుకొని ఆ సంచి చేతిలో ఉండే బట్టలు తీసుకుని బయలుదేరింది. అప్పుడు ఆ త్రాగుబోతూ ఆలోచన చేస్తున్నాడు, నా భార్య నా కోసం గుడికి వెళ్తుంది, ప్రార్థన చేస్తుంది, మరియ తల్లి యొక్క పాదాలకు నిలబడుతుంది, గురువు దగ్గర వెళ్ళి సలహాలు అడిగింది, తర్వాత జపదండ తీసుకుని వచ్చి నా తల కింద పెట్టింది. అందువల్ల నేను ఇప్పుడు మనసు మార్చుకోకపోతే నా జీవితం ఏమైంది, నా కోసం త్యాగం చేసిన నా భార్య నేను త్యాగం చేయకూడదు అట్టని చెప్పి అనుకొని వెంటనే ఆమె చేతులు పట్టుకొని, అమ్మా ఇంక నీకు ఏ అపకారం నేను చేయను, నా కుటుంబాన్ని నేను చక్కగా కాపాడుకుంటాను, ఈ జపదండే నాకు ఒక ఆయుధంగా తలుసుకొని నా మెళ్ళ వేసుకుంటాను, అందువల్ల ఇల్లిడ్చి గుమ్మం దాటి వెళ్ళబాకు, నేను నీకు తోడుగా ఉంటాను అట్టని చెప్పి అభయం ఇస్తున్నాడు. ప్రభు పిల్లరా, ఈ చోటు ఒకసారి మనం ఆలోచన చేసినామంటే ఆ జపదండ యొక్క మహిమ, ఆ జపదండ యొక్క అద్భుతం, ఆ జపదండ యొక్క ఔన్నత్యాన్ని మనం ఆలోచన చేస్తూ ఉంటాం. ప్రభు పిల్లరా, ఈరోజు ఈ మరియ తల్లిని చూసి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ తల్లి ఆమె చేతిలో ఉండే జపదండతో పాటు ఆ పిల్లలకు కనిపించి అందరికి చెప్పండి, జపదండ చేయండి, ఈ మాసాన్ని కొనియాడండి అట్టని చెప్పి ఆమె కోరుకునింది. ఈ మే నెల ముఖ్యంగా స్త్రీల మాసం కాబట్టి ప్రతి స్త్రీ కూడా ఆ స్త్రీని తలుచుకొని మనం ప్రార్థన చేయాల్సింది. ఈ కుటుంబం అన్నిటి కూడా ఒక ధన్యంగా ఉండాలంటే, ఈ కుటుంబాలన్నిటి కూడా ప్రభు యొక్క ఆశీస్సులతో నింపాలంటే, ఈ కుటుంబం మన క్రైస్తవ జీవితంలో మెండుగా దీవింపబడాలంటే మన చేతిలో ఉండాల్సిన ఒకటే ఆయుధం ఈ జపదండ. ఈ జపదండ ఉంటే మనం ఎంత దూరం ప్రయాణం చేసినా, ఎక్కడికంతా వెళ్ళినా కూడా తప్పకుండా మనకు ముందు అది ఒక ఆయుధంగా నిలబడి మన దగ్గరికి ఏ సైతాన్ని, ఏ యొక్క అవసరం లేని వస్తువులు మన దరిదేపు చేరకుండా ఆ తల్లి మనం కాపాడుతుంది. అందువల్ల ప్రభు పిల్లరా, ఈరోజు ఈ ఫాతిమా మాతను కలిసి ప్రార్థన చేసే శుభ సందర్భంలో ఆ తల్లి యొక్క ప్రేమని మనం అందుకుందాం. తల్లి అనే మాట, అమ్మ అనే మాట మహా ఘనమైన మాట. ప్రభు పిల్లరా, మహా ఆనంద కలిగిన మాట. ఏ బిడ్డ కూడా అమ్మ అని పిలిచే అమ్మ అన్నం పెట్టుంటుందా కానీ నాన్నని పిలిచి ఎవరు కూడా అన్నం పెట్టండి అటని చెప్పి అడగటం లేదు. అందువల్ల ఈరోజు ఈ తల్లి యొక్క పండుగ చేసిన శుభ సందర్భంలో మన కుటుంబంలో ఈ కష్టాలు, బాధలు, వేదనలు, శోధనలు అన్నిటి కూడా ఈ జపదండ రూపంలో ఆ తల్లికి సమర్పించి ఆ తల్లి తన కుమారుడు వద్ద ప్రార్థన చెప్పి వేడుకుందాం. ఆమేన్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. పాస్కా త్రికాల జపము.
పరలోకం యొక్క రాజ్ఞి సంతోషించండి. హల్లెలూయా ఏలయనిన భాగ్యవతి అయిన మీ గర్భమునందు అవతరించినారు. హల్లెలూయా ఆన తెచ్చిన ప్రకారము ఉత్థానమైనారు. హల్లెలూయా మా కొరకు సర్వేశ్వరిని మనవి చేయండి. హల్లెలూయా కన్యకయుండెడు మరియమ్మ ఆనందించి సంతోషించండి. హల్లెలూయా ఏలయనిన ఏలిన వారు నిజముగా ఉత్థానమైనారు. హల్లెలూయా ప్రార్థించుదము. సర్వేశ్వర స్వామి, మీ దివ్య కుమారుడును మా నాథుడునైన యేసుక్రీస్తుని ఉత్థానము చేత లోకమును సంతోషపరచ చిత్తగించితరే. వారి దివ్యమాత అయిన కన్య మరియమ్మ వలన నిత్య జీవమైన పరలోక భాగ్యమును మేము పొందునట్లుగా అనుగ్రహించండి. యేసుక్రీస్తు నాథుని దివ్యముఖమును చూచి ఈ మనవిని మాకు దయచేయండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు సదాకాలముగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు సదాకాలముగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు సదాకాలముగాక. దేవమాతను గూర్చి జపములు. జపమాల. మితిలేని సకల మేలుల స్వభావము కలిగిన ఏక సర్వేశ్వర, దేవర వారి సన్నిధిలో జపము చేయుటకు నేను ప్రాప్తుడను కాను. అయినను మీ మితిలేని కృపను నమ్ముకొని మీకు మహిమగాను దేవమాతకు స్తోత్రముగాను ఈ 53 పూసల జపము పరాకులేక భక్తితో చేసుకున్నటకు మీ సహాయము దయచేయని అవతరించండి. సకల పుణ్యములకు విశ్వాస పుణ్యము మూలమైండుట వలన ముందుగా విశ్వాస సంగ్రహము వేడుకున్నదుముగాక. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పొంసు పిలాతుని అధికారములో పట్టుబడి స్లేవ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడిను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునికెక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని యొక్క కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక. మీ రాజ్యము వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయను మాకు అనుగ్రహించండి. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా పాపములను క్షమించండి. మమ్మల్ని శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి రక్షించండి. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారు వగునే. పరిశుద్ధాత్మ మా సర్వేశ్వరుని మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారు వగునే. పరిశుద్ధాత్మ మా సర్వేశ్వరుని మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారు వగునే. పరిశుద్ధాత్మ మా సర్వేశ్వరుని మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు సదాకాలం కలుగునుగాక. మహిమదేవ రహస్యములు. మొదటి మహిమదేవ రహస్యము యేసు ఉత్థానమగుటను గురించి ధ్యానించుదముగాక. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజపడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయను మాకు నీకు అనుగ్రహించండి. మా యొక్క పడిన వారిని మేము మన్నించినట్లు మాకు మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక రక్షించండి. దేవర ప్రసాదము చేత నిండిన మరియ వందనము తల్లి. ఈరిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశపడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మైన మా కొరకు ఇప్పుడు మా మరణ
ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేతాండ మరియా వందనము తల్లి, ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందు ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేతాండ మరియా వందనము తల్లి, ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందు ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండ మరియా వందనము తల్లి, ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందు ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండ మరియా వందనము తల్లి, ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందు ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండ మరియా వందనము తల్లి, ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందు ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండ మరియా వందనము తల్లి, ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందు ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండ మరియా వందనము తల్లి, ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందు ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండ మరియా వందనము తల్లి, ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందు ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండ మరియా వందనము తల్లి, ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందు ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో మొదలుపెట్టి ఇప్పుడు ఎప్పుడు సదాకాలము గాక. ఓ నా జేసువా, నా పాపములు మన్నించండి, నరకాగ్ని నుండి మమ్మల్ని కాపాడండి, అందరి ఆత్మలను ముఖ్యముగా మీ కృపకు అత్యవసరమైన వారిని మోక్ష రాజ్యమునకు తీసుకొని పోండి. ఆమేన్. రెండవ మహిమదేవ రహస్యము, యేసు మోక్షారోహణ మగుటను గురించి ధ్యానించుదుముగాక. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మానము మాకు నేటికి అనుగ్రహింపుము, మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి, మా శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిన్ను మరి మా వందనము, ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆస్వాదింపడిన వారు మీరే, మీ గర్భఫలమందు జేసు ఆస్వాదింపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిన్ను మరి మా వందనము, ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆస్వాదింపడిన వారు మీరే, మీ గర్భఫలమగు జేసు ఆస్వాదింపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిన్ను మరి మా వందనము, ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆస్వాదింపడిన వారు మీరే, మీ గర్భఫలమగు జేసు ఆస్వాదింపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిన్ను మరి మా వందనము, ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆస్వాదింపడిన వారు మీరే,
మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమైయుండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిన్ను మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమైయుండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిన్ను మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమైయుండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిన్ను మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమైయుండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిన్ను మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమైయుండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిన్ను మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమైయుండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిన్ను మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమైయుండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మక మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము కలుగును గాక. ఓ నా యేసువా, నా పాపములు మన్నించండి, నరకాగ్ని నుండి మమ్మల్ని కాపాడండి. అందరి ఆత్మలను ముఖ్యముగా మీ కృపకు అత్యవసరమైన వారిని మోక్ష రాజ్యమునకు తీసుకొని పోండి. ఆమేన్. మూడవ మహిమ దేవ రహస్యము. పవిత్రాత్మ యొక్క సర్వేశ్వరుడు అపోస్తుల మీద వేంచేసి వచ్చుటను గురించి ధ్యానించుదముగాక. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజ్యమును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మాయము మాకు నేడు కనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడున్న వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడు నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలం చేసి ఆశీర్వదింపబడిన వారుగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమైయుండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలం చేసి ఆశీర్వదింపబడిన వారుగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమైయుండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలం చేసి ఆశీర్వదింపబడిన వారుగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమైయుండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలం చేసి ఆశీర్వదింపబడిన వారుగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమైయుండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలం చేసి ఆశీర్వదింపబడిన వారుగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమైయుండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలం చేసి ఆశీర్వదింపబడిన వారుగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమైయుండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే.
మీ గర్భఫలం చేసి ఆశీర్వదింపబడిన వారుగానే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత పాపాత్మమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలినవారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలం చేసి ఆశీర్వదింపబడిన వారుగానే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత పాపాత్మమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలినవారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలం చేసి ఆశీర్వదింపబడిన వారుగానే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత పాపాత్మమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలినవారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలం చేసి ఆశీర్వదింపబడిన వారుగానే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత పాపాత్మమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఎప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము కలుగును గాక. ఓ నా యేసువా, నా పాపములు మన్నించండి, నరకాగ్ని నుండి మమ్మల్ని కాపాడండి, అందరి ఆత్మలను ముఖ్యముగా మీ కృపకు అత్యవసరమైన వారిని మోక్ష రాజ్యమునకు తీసుకొని పోండి. ఆమేన్. 4వ మహిమ దేవ రహస్యము. దేవమాత ఆత్మ శరీరములతో మోక్షమునకు ఎత్తబడుటను గురించి ధ్యానించుదుముగాక. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నాకి కావలసిన మాయను మాకు నేడు అనుగ్రహింపుము. మా యథార్థుడైన వారిని మిమ్మల్ని చేతుల మాపలను మీరు మన్నించండి. మా శోధనయందు ప్రవేశింపను కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు వగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు వగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు వగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు వగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు వగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు వగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు వగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు వగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు వగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్.
దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు చేసు ఆశీర్వదింపబడిన వారు వగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం కలుగునుగాక. ఓ నా యేసువా, నా పాపములు మన్నించండి, నరకాగ్ని నుండి మమ్మల్ని కాపాడండి, అందరి ఆత్మలను ముఖ్యముగా మీ కృపకు అత్యవసరమైన వారిని మోక్ష రాజ్యమునకు తీసుకొని పోండి. ఆమేన్. 5వ మహిమ దేవరహస్యము. దేవమాత పరలోక భూలోక రాజ్ఞిగా స్థాపింపబడుటను గురించి ధ్యానించుదముగాక. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మానము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడు నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపడిన వారగును. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపడిన వారగును. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపడిన వారగును. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపడిన వారగును. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపడిన వారగును. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపడిన వారగును. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపడిన వారగును. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపడిన వారగును. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపడిన వారగును. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపడిన వారగును. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఎప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం కలుగునుగాక. ఓ నా యేసువా, నా పాపములు మన్నించండి, నరకాగ్ని నుండి మమ్మల్ని కాపాడండి, అందరి ఆత్మలను ముఖ్యముగా మీ కృపకు అత్యవసరమైన వారిని మోక్ష రాజ్యమునకు తీసుకొని పోండి. ఆమేన్. అతి దూత యగు పునీత మిఖాయేలు, దేవదూత యగు పునీత గాబ్రియేల, అపోస్తులైన పునీత రాయప్ప, అరళప్ప, యాగప్ప అనడి వారులారా, మేమెంత పాపాత్ములుగా ఉండినను మేము వేడుకొనిన ఈ 53 పోస్తల జపమును
దేవమాత పాదముల చెంత మీ స్తోత్రముతో నకటిగా చేర్చి కానుకగా సమర్పించుడని మేము చూచి ప్రార్థించుచున్నాము. ఆమేన్. కృపారసము గల మాతజయుండెడు రాజ్ఞి వందనము. మా జీవమా, మా మధురమా, మా శరణమా వందనము. పరదేశులమైండడు మేము 51 బిడ్డలము మేము చూచి మరపెట్టుచున్నాము. ఈ కన్నీటి కనుమలయందు ప్రలాపించి ఏడ్చెడు మేము చూచి నిట్టెరుచున్నాము. అందువలన మా కొరకు మనవి చేస్తుడి తల్లి, మీ దయారసము గల కన్నులను మా మీద త్రిపనవతరించండి. ఇదిగాక ఈ పరదేశము గడిచిన తరువాత ఆశీర్వదింపబడిన మీ గర్భఫలముకు జేసునాథుని ప్రత్యక్షమైన దర్శనమును మాకీయనవతరించండి. కృపగల తల్లి, దయారసము కలిగిన తల్లి, ఓ మధురమైన కన్య మరియమ్మ. దేవమాత ప్రార్థన. ఏలిన వారా దయ చూపండి, ఏలినవారా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, ఏలిన వారా దయ చూపండి, ఏలినవారా దయ చూపండి, క్రీస్తువా మా ప్రార్థన వినవదరించండి. క్రీస్తువా మా ప్రార్థన ప్రకారం దయచేయండి. పరలోకమందు నడిపితే అయిన సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి. లోకమును రక్షించిన పుత్రుడైన సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి. పవిత్రాత్మ అయిన సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి. మహాపరిశుద్ధ త్రిత్వేక సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి. పరిశుద్ధ మరియమ్మ, మా కొరకు వేడుకొనండి. సర్వేశ్వరుని యొక్క మాత, మా కొరకు వేడుకొనండి. కన్యకల యొక్క పరిశుద్ధ కన్యక, మా కొరకు వేడుకొనండి. క్రీస్తుని యొక్క మాత, మా కొరకు వేడుకొనండి. దేవవర ప్రసాదము యొక్క మాత, మా కొరకు వేడుకొనండి. మహాపరిశుద్ధ మాత, మా కొరకు వేడుకొనండి. మహావిరక్తిగా నుండు మాత, మా కొరకు వేడుకొనండి. నిర్మలమైన మాత, మా కొరకు వేడుకొనండి. కన్యత్వము చెడని మాత, మా కొరకు వేడుకొనండి. స్నేహమునకు తగిన మాత, మా కొరకు వేడుకొనండి. మహాస్తుతికి పాత్రమైన మాత, మా కొరకు వేడుకొనండి. మంచి ఆలోచన యొక్క మాత, మా కొరకు వేడుకొనండి. సృష్టికర్త యొక్క మాత, మా కొరకు వేడుకొనండి. రక్షకుని మాత, మా కొరకు వేడుకొనండి. మహా వివేకము గల కన్యక, మా కొరకు వేడుకొనండి. మహాపూజ్యమైన కన్యక, మా కొరకు వేడుకొనండి. స్తుతింపబడ యోగ్యమైన కన్యక, మా కొరకు వేడుకొనండి. శక్తి గల కన్యక, మా కొరకు వేడుకొనండి. దయగల కన్యక, మా కొరకు వేడుకొనండి. విశ్వాసము గల కన్యక, మా కొరకు వేడుకొనండి. ధర్మము యొక్క అర్థమా, మా కొరకు వేడుకొనండి. జ్ఞానము యొక్క ఆలయమా, మా కొరకు వేడుకొనండి. మా సంతోషం యొక్క కారణమా, మా కొరకు వేడుకొనండి. జ్ఞాన పాత్రమా, మా కొరకు వేడుకొనండి. మహిమకు తగిన పాత్రమా, మా కొరకు వేడుకొనండి. అత్యంత భక్తి యొక్క పాత్రమా, మా కొరకు వేడుకొనండి. దేవరహస్యము గల రోజా పుష్పమా, మా కొరకు వేడుకొనండి. దావీదుని యొక్క గోపురమా, మా కొరకు వేడుకొనండి. దంతమయమైన గోపురమా, మా కొరకు వేడుకొనండి. స్వర్ణమయమైన ఆలయమా, మా కొరకు వేడుకొనండి. వాగ్దాతం యొక్క మందసమా, మా కొరకు వేడుకొనండి. మోక్షము యొక్క వాకిలి, మా కొరకు వేడుకొనండి. ఉదయకాల నక్షత్రమా, మా కొరకు వేడుకొనండి. వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యమా, మా కొరకు వేడుకొనండి. పాపాత్ములకు శరణమా, మా కొరకు వేడుకొనండి. కష్టపడేటి వారులకు ఆదరువా, మా కొరకు వేడుకొనండి. క్రీస్తువుల యొక్క సహాయమా, మా కొరకు వేడుకొనండి. సన్మనసుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. పితరుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. దీర్ఘదర్శుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. అపోస్తుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. వేద సాక్షుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. స్థుతుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. కన్యకల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. సకల పునీతుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. జన్మ పాపముల యొక్క ఉద్భవించిన రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. మోక్షమునకు కొనిపోబడిన రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. పరిశుద్ధ జపమాల రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. కుటుంబముల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. సమాధానం యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించడి వారా, మా పాపం మన్నించండి స్వామి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించడి వారా, మా ప్రార్థన వినరించండి స్వామి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించడి వారా, మా మీద దయగా ఉండండి స్వామి. యేసు ప్రభువుని దివ్య వాగ్దాతములకు మేము పాత్రలమగునట్లు సర్వేశ్వర పరిశుద్ధ మాత మా కొరకు వేడుకొనండి. ప్రార్థించుదము. జగద్రక్షకుడైన యేసువా, మీ స్లేవ క్రింద నిలిచియుండిన మీ దివ్యమాతను మీ ప్రియ శిష్యునికి తల్లిగా పాలించితిరే. ఇదిగో మాకును ఇంతటి అనుగ్రహమును దయచేసి దేవరవారు కాల ప్రమాణమందు
నిజమైన మనుషుడై జన్మించి తెలుసుకున్నటువంటి అమ్మ యొక్క బిడ్డలుగా ఉండే భాగ్యమును మాకెప్పటికి నీ ప్రాప్తింపచేయని అవతరించండి స్వామి. ఆమేన్. ప్రభు మీతో ఉండుగాక, మీ ఆత్మతో ఉండుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదుగాక. ఆమేన్.